తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవశ్రీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో ఇలా భద్రాచలము ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపున, అలాగనే తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం రాష్ట్ర కమిటీ తరపున మేము ఇక్కడ హాజరైనాము. మేము ఆ గ్రామాలకు పూర్తిగా మద్దతుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల దాని ద్వారా ఇలా 5 గ్రామ పంచాయతీలు మొత్తము అవి నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఆ ముప్పు గ్రామాలకి సంబంధించినటువంటి విషయాలలో మాకు తెలంగాణ బార్డర్ ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని తెలంగాణ ప్రభుత్వంలో కలిసే విధంగా, రెండోది ఆ గ్రామాలు ముప్పు కలగకుండా ఉండే విధంగా మీ యొక్క ఆలోచన ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఇలా ఆదివాసి బిడ్డలు ఇలా మొత్తము ఆదివాసులన్నా గిరిజనులన్నా కొండలు గుట్టలు చెట్లల్లో బతికటువంటి ఆదివాసి బిడ్డలు ఇప్పటికీ నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా హక్కులు రావట్లేదు. అందులో భాగంగా జీవించే హక్కు లేకుండా పోతూ ఉన్నది. ఇలా కంగారు పేరు మీద కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆదివాసీ బిడ్డలను మొత్తం సర్వనాశం చేసి చంపేసి తుడాలకు చంపేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఈ ముప్పు గ్రామం ఉన్నటువంటి మరి వేలాది ఆదివాసీ బిడ్డలను కూడా మరి బతికేటువంటి పరిస్థితులు లేకుండా మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చొరవ తీసుకొని రేపు జరగబోయే 25వ తారీఖున జరగబోయే సమావేశంలో ఖచ్చితంగా ఈ 5 గ్రామాలకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వివరించాలని చెప్పేసి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా.